శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. మహాదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. దేవతా కులదేవత గ్రామ దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం రాజాధిరాజ నిన్న మన పడి పూజ అయింది. నిన్న విశేషంగా వంగపల్లి గ్రామంలో పడి పూజ చేసిన. ప్రశాంత్ ఎప్పుడు ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తాడు నా దగ్గరికి. ఎప్పుడు ఇట్లా నేను రాను అని అనడు. కానీ నిన్న మాత్రం అన్న దూరం దూరం ఊర్ల నుంచి వచ్చిరన్న, నా గురించి ఫోటోలు దిగుతారన్న. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చిర్రు. ఇంటి మూడు గంటలు గంటలు నిలబడుతురన్న, చాలా ఇబ్బంది అవుతుంది. జర ఒక్కరోజు నాకు క్షమించన్నా, ఏమనుకోకన్నా అన్నారు. మనం ఎప్పుడైనా కలుసుకుంటామన్నా, కానీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు కన్నా, పాపం అన్నా అని అంటే సరేలే నువ్వేం టెన్షన్ పడకు, పడి పూజ అయిపోయినా సరే నేను నీ ఇంటికి వచ్చానా, నేను నీ దగ్గరికి వస్తా, నీకు నేను చేసి అక్కడ స్వామివారికి ఏది తెచ్చినా నీకు అది తెచ్చిచ్చి నేను వెళ్ళిపోతా అని చెప్పిన. అని ఇందాక వస్తున్నా. నేను వస్తున్నప్పుడు వీడియోలు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నానంటే పరారీలో ఉన్నాడు, ఎక్కడెక్కడికి వెళ్ళిరు అని వీడియోలు వచ్చింది. అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు నేను ఇట్టే వచ్చి చూస్తాను మరి ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు కదా. ఫోన్ చేస్తేనే మరి రమ్మన్నాడు, పరారీలో అని వీడియోలో ఉంది. అదే ఏంది, నేను ఫోన్ చేసిన ఎక్కడున్నావు ప్రశాంత్, వీడియోలు ఇట్లా వస్తున్నాయి అంటే, అన్న నేనేడిపోతా అన్న, నేను ఇంట్లోనే ఉన్నా అన్న అంటే, నిజం చెప్పు కరెక్ట్ చెప్పి నేను వస్తున్నా ఇవన్నీ తీసుకొని అంటే, నువ్వు రా అన్న అని చెప్పి అనగానే స్విచ్ ఆఫ్ ఉన్నా తమ్మిని ఫోన్ చేసి గన్ను ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు మాట్లాడి మీరు అందరూ ఇక్కడనే ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరి ముంగటనే నిన్ననే నా పడి పూజ అయిపోయింది. అనుగ్రహం వల్ల ప్రశాంత్ మంచిగా ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. మీరు అందరు చూస్తారు, ఉన్నారా లేరా? ఇది ఇల్లే కదా, ప్రశాంత్ వాళ్ళు ఇల్లే కదా. ఇన్ని వీడియోలలో చూసారు, ప్రశాంత్ ఇల్లే కదా, వాళ్ళ మమ్మే కదా. మరి ఎక్కడెక్కడ ఉన్నారని వీడియోలలో పెట్టడం అది కరెక్టా? తప్పు కదా. నాకు అట్లా అనిపించింది, నాకే బాధ అనిపించింది. నేను వస్తున్నాగని చెప్పి నేను వెంబడే వచ్చేసిన. ఇంట్లోనే ఉన్నాడు కదా ఇప్పుడైతే. మీరు అందరు చూస్తుర్రు, ఏది నిజమో ఏది అబద్ధమో ఇట్లా మీకు తెలుసు. ఏదో ఒక విధంగా పోతుంది కదా అని ఆ విధంగా వెళ్ళిపోవద్దు. మీరు నిజాన్ని చూస్తున్నారు, నిజాన్ని నమ్మండి అంతే. ఓం శతమానం భవతి శతాయ పురుష. స్వామి అనుగ్రహంతో నువ్వు ఎప్పుడు కూడా మంచిగా చల్లగా ఉంటావు, నీకు ఏ ఆపద రాదు. ఎవరో ఏదో అన్నా నువ్వు టెన్షన్ పడకు. నువ్వు వీడున్నవాడిని మా కళ్ళతోటి ఇంతమంది ఇప్పుడు మేము స్వాములు అయితే అబద్ధం మాట్లాడు కదా. స్వాములు మనం ఎక్కడున్నాడు ప్రశాంత్? ఇంటి దగ్గర ఉన్నాం కదా. అందరు చెప్పండి ఎక్కడున్నాడు ప్రశాంత్? ఇంటికన్నా ఉన్నారు కదా. ఏదో వీడియోలు వస్తున్నాయి కానీ మీరు ఆ విధంగా చూడకండి. వచ్చిన డబ్బులు వచ్చినాయి, ఎటో పోయిండు అటో పోయిండు, అది తప్పు. మీరు అనుకునేది చాలా తప్పు అది. ఎందుకంటే మేము వచ్చినాం, ఇంటికాడికి వచ్చినాం. ఇప్పుడు నేనైతే ప్రశాంత్ ఎక్కడ ఉన్నా నాకైతే తెలియదు కదా. ఇప్పుడు ఇంటికాడ ఉన్నా అని చెప్పి అన్న ఈడు ఉన్నా అన్నందుకే కదా నేను వచ్చింది. మీరు ఏదున్నా నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని కాదు. నిజం ఏది ఉంటే దాన్ని మాత్రమే నమ్మండి. చూడండి కళ్ళ ముంగటనే ఉన్నాడు. ఎవరో ఏదో చెప్పారని ఏదో పట్టుకొని అదే లైన్లో పట్టుకొని పోతే అది తప్పు. అది ఒక్కటే మనవి. మీరు దయచేసి చూడండి, ప్రశాంత్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ నాన్నకి ఇట్లా డాక్టర్ ఏదో ప్రాబ్లం ఉందంటే గజ్వేల్కి వెళ్ళి వస్తుండు వాళ్ళ నాన్నకి ఇట్లా. అందరికి ఇట్లా నిజాన్ని మాత్రం నమ్మండి. ఉన్నా ఇగో స్వామి నాకు అప్పటి నుంచే తెలుసు, రమ్మంటే ఇట్లా నేను పోలే. స్వామి ఇగో మీరే చూస్తున్నారు, ఇది తీసుకొచ్చి ఇచ్చిండు. అన్న స్వామికి అయితే ఎప్పుడు పిలిచినా పోయేటోని, నేను నిన్న పోలే. అన్నకి ఇది పరిస్థితి అని చెప్పిన, అన్ననే నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చిండు. అమ్మమ్మ పక్క పొంటే ఉంది, నా ట్రాక్టర్ మళ్ళీ ఖరాబ్ అయితే బాబు గజ్జలు చేయించుకోవడానికి వెళ్ళి నేను ఏడిపోలే. నేనెందుకు పోతా? మీరు ఒకసారి ఆలోచించండి. అన్నీ ఏదేదో పెడుతురంట, అవి కాదు. నేను ఏడిపోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు. దీని వెనుక ఒక 3-4 ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. నేను ఒక 4-5 ఉన్నారు, ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే మీ మీడియా నుంచి వాళ్ళ 4-5 ఆ మీడియాల పేరు అది నేను ఇట్లా చెప్తా. వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళు మీ ఫోటోలు ఇట్లా పెడతా. మీరు ఇట్లా చూడాలి, ప్రజలందరూ చూస్తారు. నేనేమిడికి పోలే, నేను ఈయనే ఉన్నా. మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయనే ఉన్నా, ఏడిపోలే. నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా. చెప్తున్నా, నేను ఏడిపోనన్నా, నేను ఏడిపోతా అన్న. మీరు ఎవరో తప్పుగా అన్నారు. మీరు వచ్చిరా, మీకేం చెప్పినా చెప్పన్నా. నిన్న మీరు ఉన్నారు, నీకేం చెప్పినా? నిన్న ఏడున్నా? నేను ఇప్పుడు ఏడున్నా? మొన్న వచ్చినప్పుడు ఏడున్నా? ఫోన్ సమాచారం తెలుసుకుంటే బయటకు వెళ్ళిన మిత్రులతో అని చెప్పి సమాచారం ఉంది. నేను మీరే ఇగో ఇప్పుడు సాములు మాట్లాడుతున్నారు. నేను ఏడిగోలే. అసలు నేనెందుకు పోతా? నేనేం తప్పు చేసిన?
మీరు గెలిపించిర్రు, నేను వచ్చిన నేనేంటికి పోతా, ఎందుకు పోతా నేను? అసలు నేనేం తప్పు చేసినా పోతా? మీరే చెప్పాలి. ఇక సామిలు వచ్చిర్రు, సామి నువ్వు మాట్లాడు సామి. ప్రశాంత్ నాకు ఇప్పుడు కాదు, బిగ్ బాస్ లోకి వచ్చినాను కాదు, నాకు గత 5 సంవత్సరాల నుంచి నాకు ప్రశాంత్ తెలుసు. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా నా దగ్గరనే ఉంటాడు. ఏ విషయంలో అన్న మనతోటి ఉండే ప్రశాంతే. అట్లాంటి నేను నా పడిపూజ, నేను ఫస్ట్ టైం కన్యాసామి మాలేసిన ఫస్ట్ టైం నేను పడిపూజ చేస్తే రాకుండా ఉంటాడా? అట్లాంటి బాధపడ్డాడు, మస్తు బాధపడ్డాడు. అన్న నేను వద్దామనుకున్నా, బయట జనాలు ఉన్నారు, వాళ్ళు ఫోటోలు అడుగుతున్నా, దూరం నుంచి వచ్చారు వాళ్ళకి ఫోటోలు లేకుండా నీ దగ్గర రావాలా, నువ్వు రమ్మంటే వస్తానా అని చెప్పాను అన్నాడు. కానీ అంతగానం దూరం నుంచి వచ్చినప్పుడు ఆయన నన్ను ఇష్టపెట్టి ఎట్లా వస్తాడు? వాళ్ళని ఇష్టపెట్టి ఎట్లా వస్తాడు? అందుకనే వాళ్ళ దగ్గర ఉండి చేస్తారు. ఇది అంతా జరిగింది ఒకటే లైన్లో మీకు చెప్తున్నానండి. ఆ రోజు వచ్చిండు ప్రశాంత్, ఆ రోజు టైము వీడియోలు ఇవ్వడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సమయం లేదు. ఆయన రెస్ట్ లేకుండా ఉన్నాడు, అప్పటి నుంచి టైడ్ అయిపోయి ఉన్నాడు. అక్కడ హైదరాబాద్ నుంచి టైడ్ అయిపోయి వచ్చినాక ఇంటర్వ్యూలు కొద్దిగా కాసేపు లేట్ ఇచ్చినందుకు వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేశారు అంటే, ఇంటర్వ్యూలు ఇస్తలేనందుకు ఇచ్చిన దాన్ని కట్ చేసి వివిధంగా మార్చేసారు మొత్తము. అది చాలా తప్పు. అది మీరు అది మొత్తం మంచిగా గమనించండి. ఏది పెట్టినా సరే మంచిగా గమనించండి. దాన్ని కట్ చేసి నాకు ఇయ్యలేదా, నాకు పెట్టలేదా, ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తున్నా, బల్లి పడితే ఏమవుతుంది అని ఒక చిన్న కొటేషన్ వేసి అరే ఏమవుతుందేమో ఒక పంతులు చెప్పిండు అని అందరం చూసామా వీడియోలో. అదేవిధంగా ప్రశాంత్ ఇట్లా నెగిటివ్గా అంతే మొత్తం ఇక చూడకూడదు అనే విధంగా మీరు వేసి దాన్ని హైలైట్ చేద్దామని చూస్తారు ఛానల్. కానీ అది చాలా తప్పు. ఒక మనిషి జీవితం అది. అమ్మ ఏడుస్తే మీకు మంచిదా, వాళ్ళ ఇంట్లో ఏడుస్తే మీకు మంచిదా? ఎవరైనా అయితే ఏమైనా చేసుకుంటే ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఇది కరెక్టా మీకు? నేను ఇప్పుడు వచ్చేసరికి నట్టింట్లో అమ్మ ఏడ్చుకుంటున్నది, పంతులకి ఇట్లా అయింది, మాకు ఎప్పుడు ఏ మార్కు లేదు, ఇప్పుడు ఇట్లా ఏడ్చేసరికి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏందని ఏడుస్తుంటే నా కళ్ళ పంట నీళ్ళు వచ్చినాయి. ఇది ఇప్పుడు ఎవరికన్నా ఏమైనా అయితే ఇప్పుడు అక్కడెక్కడో జరిగిన దానికి ఏదో కేసులు అయినాయి అంటారు, దానికి ఇష్టపడి దానికి ప్రశాంత్ చేసిన తప్పేంది? ప్రశాంత్ చేసిన తప్పేంది దానికి? ప్రశాంత్ పోయి చేయమని చెప్పిండు ఏమన్నా? ఆయనకి ఇట్లాంటి చిన్న వాటికి ఎమోషనల్ అవుతాడు ప్రశాంత్. అట్లాంటిది అవన్నీ పల్లగొట్టరు, బద్దలు కొట్టరు అంటాడా? ఆయన పోవాలనుకుంటే ఆయన ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ఇంతమంది కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఒక్క మాట వాళ్ళ మీద దాడి అయిపోరంటే ఎంతసేపు? ఒక్క వీడియో లైవ్ పెడితే కొన్ని కోట్ల మంది చూస్తారు. కోట్ల మందిలో ఒక 100 మంది 50 మంది దాడి చేయలేరా? కానీ అవన్నీ వద్దు, అన్న ప్రశాంతంగా కావాలి, అంత మంచిగా ఉండాలి, అంత మన వాళ్ళు, మన కోసం వచ్చిన వాళ్ళు, ఎవరిని ఇబ్బంది పెడద్దు, ఎవరిని బాధపడద్దు అని ఆయన కష్టంతో ఇక్కడ ఉండి. మీరు అస్సలు ముచ్చట ఒకటి చెప్తున్నానండి, 4 రోజుల నుంచి నిద్ర లేదు ఆయనకి. ఆయన కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు అన్నం లేదు, స్నానం లేదు, నిద్ర లేదు, జపం లేదు, తపం లేదు. అందరు వస్తారు, ఎవరిని మనం బాధ పెట్టొద్దు. బెంగళూరు అంట, కర్ణాటక అంట, మహారాష్ట్ర అంట, ఇక్కడిది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారిని ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. పడి ఇప్పుడు నేను వచ్చినాక ఇప్పుడు స్నానం చేసినాడు, టైం 1-2 అవుతుంది, మనం తినే టైము. ఆయన టిఫిన్ కాదు, ఇంకా బ్రష్ ఇట్లా వేయలేదు. ఎందుకంటే అన్న బాధపడతారు, వాళ్ళని వస్తే ఫోటోలు దిగుతారు ఏమో, మళ్ళీ వాళ్ళకి ఎందుకో ఇబ్బంది పెట్టాలని బాధపడ్డాడు. ఆయన మన గురించి ఆలోచిస్తారు, మనమేమో ఏదో వీడియోని చూసి మనం వేరే తిరిగి మాత్రం ఎప్పుడు కావద్దు, అది చాలా తప్పు. నువ్వు ఏడవకు, నువ్వు ఎవరో అన్నదానికి నువ్వు అసలు అది తప్పదు. మనం అసలు ఏడవద్దు, జనాలకు తెలుసు నువ్వేందో, జనాలకు తెలుసు, అది కూడా గుర్తుపెట్టుకో. కోసం అమౌంట్ వస్తుందని దాని గురించి ఇప్పుడు రైతు మంచోడు అది అన్నదే చూస్తుర్రు, ఇట్లా వ్యతిరేకంగా పెడితే ఇంకెక్కువ అవుతాయి అనే ఆలోచనతో పెడుతుర్రు. అది మీకు కరెక్ట్ ఏమో, కానీ ఒక జీవితం ఇక్కడ. ఇప్పుడు మీరు అట్లాంటి వీడియోలు చూసేసరికి మనసుకి ఏదో దెబ్బ పడుతుంది. దెబ్బ పడి అది చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు మరి? ఇప్పుడు నేను వస్తున్నా అనొద్దు, నట్టింట్లో ఉన్నాను నేను, అమ్మ కళ్ళపంటి నీళ్ళు వచ్చినాయి, అక్క కళ్ళపంటి నీళ్ళు వచ్చినాయి, అందరు ఏడుస్తున్నారు. ఎంత బాధపడుతున్నట్టే నేను నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నువ్వు బాధపడకు టెన్షన్ పడకు. ఇది ఇప్పటికి మాత్రం ఇది కరెక్ట్ కాదు. నా కొడుకు ఎప్పుడైనా కష్టం ఉండవు, ఇప్పుడు కూడా కష్టమే వచ్చింది. ఎప్పుడు ఆనందం ఉంది. ఏదో బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచే మనకు జర హ్యాపీగా ఉన్నాడు అంటే, ఇంటి దగ్గరకు వచ్చి నుంచి ఏదో ఒకటి చేసుకుంటాం. మొత్తం ఛానల్ వాళ్ళు ఇట్లా వేయొద్దు, అస్సలు ఇట్లా వేస్తే న్యాయం ఉండదు. ఇట్లా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టంలో ఉండాలంటే మంచిగా ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.